నమో బుద్ధాయ. మిత్రులారా, ఇటీవలి కాలంలో కొందరు రక్తహీనత, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటం, ఐరన్ సమస్య రక్తంలో ఏర్పడటం, కాళ్ళు చేతులు గుంజటం, నీరసంగా ఉండటం, తద్వారా తిమ్మిర్లు పట్టడం, అలసటగా ఉండటం, మానసిక ఒత్తిడికి గురి కావటం, ఇలాంటి అనేక సమస్యలు రక్తహీనత వలన ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం ద్వారా ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి కావలసినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి లేదా ఆరోగ్య చిట్కాలకు సంబంధించినటువంటి కొన్ని చిట్కాలను మనం పాటించినట్టయితే వీలైనంత త్వరగా మన శరీరంలో రక్త శాతం పెరగటం, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగటం అనేది జరుగుతుంది. ప్రధానంగా గోధుమ నారు గడ్డిని మనం 7 రోజులు పెంచిన తర్వాత 7 రోజుల మొక్కని కట్ చేసి ఆ రసాన్ని మనం తాగినట్టయితే రక్తం పెరుగుతుంది వారం రోజుల పాటు. అలాగనే మరొక చిటకాకు సంబంధించి గోంగూరని బాగా కషాయం చేసి వేడి చేసి నీళ్ళల్లో వేడి చేసి బాగా మరిగిన తర్వాత వడపోసి గోంగూర పిప్పిని తీసేసి ఆ నీళ్ళని తాగినట్టయితే రక్తం త్వరగా వృద్ధి చెందుతుంది. ఇలా రక్తహీనత నుంచి త్వరగా మనం ఆ సమస్య నుంచి పరిష్కారం, విముక్తిని పొందొచ్చని కోరుతూ జై గురుదేవ.